భాషల్లోనూ ఒక సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. మేకర్స్ కూడా తమ క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవ్వరు ఊహించని విజయం దక్కించుకొని కొత్త ట్రెండ్ సెట్ చేసింది. నటీనటులే లేని మూవీ ఇది. కానీ ఒక స్టార్ హీరో సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఈ మూవీకి రావటం విచిత్రం. ఇంతకీ ఆ సినిమా ఏంటో, కథేంటో, వసూళ్ల సంగతి గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ ఏ మూవీ ఎందుకు హిట్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది. ప్రేక్షకుల ఇష్టాలు చెప్పటం కూడా కష్టంగా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కో జోనర్ హిట్ కొడుతోంది. అది మాత్రం కొంచెం గ్యారంటీ ఉంది. ప్రస్తుతం డివోషనల్ కథలకి మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి కథలైతే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దర్శకుడు ఎవరు అనేది చూడరు. కేవలం మౌత్ టాక్తో దూసుకెళ్ళిపోతారు. ఈ లెక్కలోకి వస్తుంది నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ. కార్తికేయ కేవలం తెలుగులో రిలీజ్ అయింది. సెకండ్ పార్ట్ పాన్ ఇండియా హిట్గా నిలిచి నిఖిల్ని పాన్ ఇండియా హీరోని చేసింది. కారణం అందులో డివోషనల్ స్టోరీ ఉండటమే. ఇప్పుడు కూడా అలాంటి మాయ చేసింది మహావతార్ నరసింహ. కొన్ని రోజుల క్రితం హోమ్ బాలే ఫిలిమ్స్ తమ నిర్మాణ సంస్థ నుంచి దశావతారాలు సిరీస్లు రానున్నట్లు తెలిపారు. 10 ఏళ్లలో మొత్తం ఈ సినిమా సిరీస్లు వస్తాయని మొదట మహావతార్ నరసింహ రానున్నట్లు తెలిపారు. హీరో, దర్శకుడు, హీరోయిన్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో అంతా ఈ ప్రాజెక్ట్స్ పై ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి టైంలో పెద్దగా ప్రమోషన్లు లేకుండా యానిమేషన్ మూవీగా థియేటర్లో రిలీజ్ అయిపోయింది మహావతార్ నరసింహ. స్టార్ హీరో సినిమా కూడా హై రేంజ్ లో ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఈ రోజుల్లో చడి చప్పుడు లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది. ఇదొక యానిమేషన్ మూవీ. దీనికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగులో రిలీజ్ చేసింది. అనూహ్యంగా మహావతార్ నరసింహ అద్భుతం చేసి చూపించింది. భక్త ప్రహ్లాదుడి కథతో వచ్చిన ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ కి అంతా ఫిదా అవుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ తో స్టార్ట్ అయి క్రమక్రమంగా వసూళ్లు రాబడుతోంది. వీకెండ్స్ లో హైదరాబాద్ లో అన్ని థియేటర్స్ లోనూ హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. లాస్ట్ కి సోమవారం వర్కింగ్ డే అయినా రష్ ఉందని తెలుస్తోంది. ఉప్మా షోలో ఈ మూవీకి 9.8 రేటింగ్ ఉండటం విశేషం. సండే ఒక్కరోజే 11.25 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టాప్ క్వాలిటీతో యానిమేషన్ గ్రాఫిక్స్ తో వచ్చిన మహావతార్ నరసింహ ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. వాహనిపించే గ్రాఫిక్స్ క్వాలిటీ కథకి మరొక ఎత్తుకి తీసుకెళ్లింది. పిల్లలకి చెప్పాల్సిన కథని వాళ్ళకి ఇష్టమైన జోనర్లో చెప్పి మేకర్ సక్సెస్ అయ్యారు. పిల్లల సినిమా అంటే అన్ని జనరేషన్లు థియేటర్స్కి రావటం గ్యారంటీ. వీకెండ్లో ఫ్యామిలీస్ పిల్లలతో కలిసి ఈ మూవీకి క్యూ కట్టారు. పాజిటివ్ టాక్తో స్క్రీన్స్ కూడా పెరిగాయి. మొత్తానికి హోమ్ బాలే ఫిలిమ్స్ ప్రయోగం సక్సెస్ అయింది. ఇక నిస్సందేహంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్ని తెరకెక్కించవచ్చు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ఆరంభమే అదృశ్య. నెక్స్ట్ ఇదే యూనివర్స్ నుంచి మహావతార పరశురాం, మహావతార్ రఘునందన్, మహావతార్ ధావకదేశ్, మహావతార్ గోకులానంద, మహావతార్ కల్కి పార్ట్ 1, మహావతార్ కల్కి పార్ట్ 2 చిత్రాలు రానున్నాయి. సినిమా అనే మాధ్యమంతో పిల్లలకి మన పురాణాలు పరిచయం చేయటం అద్భుతమని చెప్పాలి. అంతేకాదు మహావతార్ నరసింహ సినిమా వల్ల మరిన్ని ఇతిహాస పురాణాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది. పైగా హీరో హీరోయిన్స్ ని వెతికే పని లేదు. కోట్లలో రెమ్యునరేషన్ ఇవ్వనక్కర్లేదు. వారిని పెట్టి కూడా గ్రాఫిక్లు విఎఫ్ఎక్స్లనే కదా వాడాలి. అదేదో యానిమేషన్ మూవీగానే తీస్తే బెటర్ అని, బడ్జెట్లో సగం కూడా అవ్వదని, మెరుగైన గ్రాఫిక్ వర్క్ చేయించొచ్చని పలువురి అభిప్రాయం. కేవలం విజువల్స్ పై గ్రిప్ ఉంటే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.